Hey, hi guys, welcome back to my channel. This is Prithvi from US. The part 2 of Tirupati vlogging. So guys, ఇప్పుడైతే నేను లాకర్స్ రూమ్ అని చెప్పిన కదా హాల్లో కిందకి వచ్చేసి దాల్ రైస్ తినేసిన. ఇప్పుడు జపాలి అండ్ పైన కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి విజిట్ చేయడానికి బస్ స్టాండ్స్కి వెళ్తున్నాం. మేము లేవక ముందే వర్షం పడ్డది, ఇక్కడ మొత్తం ఫాగీ అయింది ఏరియా అంతా. ఇదంతా మంచి, ఇప్పుడు వర్షం ఏం లేదు కానీ మబ్బులు ఇవన్నీ చూడండి గైస్ ఒకసారి. ఇదంతా మొత్తం ఫాగ్ అయింది ఏరియా మొత్తం. ఎక్కువ దూరం కూడా కనిపించట్లేదు, కొద్ది దూరం వరకు కనిపిస్తుంది. అదే మంచులో ఇప్పుడు నడవాలి. ఇక్కడ ఇంకా ఎట్లా ఉందంటే ఇంకా అక్కడ ఎట్లా ఉందో చూడాలి. బస్ ఎక్కేసినాం. ఇప్పుడు టికెట్ తీసుకొని ఇప్పుడు పాప వినాశనం అండ్ చెప్పాలి అవన్నీ టెంపుల్స్ అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో వ్యూ మాత్రం చాలా బాగుంటుంది గైస్, నేను చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ. ఈ వ్యూ అండ్ ప్లస్ ఆ ప్లేసెస్ని చూస్తే ఫిదా. ఇదే బస్ స్టాండ్, ఇక్కడనే మేము బస్ ఎక్కినాం. ఇక్కడి నుంచి బస్సు ఇక బయలుదేరి ఇక పైకి వెళ్తుంది ఇంకా గుట్ట మీదికి. మేమైతే టికెట్ తీసుకున్నాం, పర్ పర్సన్కి 120 రూపీస్ పడ్డది. ఇక ఇదే బస్సులో ఎక్కడ ఫస్ట్ స్టాప్ ఎక్కడ ఉంటే అక్కడ దిగేసి ప్లేసెస్ విజిట్ చేయాలి. పైన చెరువు, ఇది పైన చెరువులో కూడా అది చెరువు ఉన్నట్టు కూడా కనిపిస్తలేదు, అంతా పోయింది ఇక్కడ ఉన్న ఏరియా. గుట్ట పైన చెరువు, ఈ బ్రిడ్జ్ దాని మీద. బస్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ మాత్రమే బస్సులు తీస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఘాట్ రోడ్లే కదా, ఆ ఘాట్ రోడ్లో తిప్పాల్సిన నార్మల్ డ్రైవర్లు ఎవరు తిప్పారు నాకు తెలిసి. ఇక్కడున్న డ్రైవర్స్ మాత్రమే చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతారు బస్సుని. మనకు ఫస్ట్ టైం ఎక్కేటోళ్ళకి భయం వేస్తుంది, ఏంది మరి ఇంత కొనసాగుతున్నామని. ఘాట్ రోడ్స్ మీద వాళ్ళు మామూలుగా తిప్పారు బస్సులు అయితే. ఇదే లాస్ట్ స్టాప్, ఇక్కడ దిగేయాలి. ఇక్కడ దిగేసిన తర్వాత ఇక్కడ విజిటింగ్ అయిపోయిన తర్వాత ఇంకో బస్సు వస్తుంది, ఆ బస్సు వచ్చిన తర్వాత ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. బస్ స్టాప్ వచ్చింది, బస్ దిగేసినాం. ఇదే లాస్ట్ స్టాప్, ఫస్ట్ స్టాప్ కాదు లాస్ట్ స్టాప్. ఈ లాస్ట్ స్టాప్ దగ్గర ఇక్కడ విజిటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వెళ్ళాలి. మళ్ళీ బస్ వచ్చి ఎక్కించుకోబోతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్కి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే గంగా హారతి నాకు కూడా తెలియదు, అక్కడ పోయి చూస్తే కానీ దాని గురించి నాకు తెలియదు పర్టికులర్గా. ఎవరైనా అడిగితే కానీ తెలియదు, ఎవరైనా అడుగుదాం ఒకసారి, వాళ్ళు ఏం చెప్తారో విందాం. విలేజ్లో ఉన్న మంకీస్ లెక్కలు ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. కొంచెం అంటే కొంచెమే, అంటే బాగా ఏం లేదు, కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. అంటే ఫేసెస్లో ఆ మంకీ ఫేస్లో రెడ్ ఉన్న ఫేస్ మొత్తం, అండ్ తోక చాలా పొడుగు ఉంది, అడవి మంకీస్ కాబట్టి. ఇక్కడ ఉన్న కోతులు చేతులు ఏమైనా తినే ఐటమ్స్ ఏమైనా కనబడ్డా అనుకో, అవి గుంజుకుంటున్నాయి, లిటరల్గా అవి అయితే గుంజేసుకుంటున్నాయి. అవి చూడండి, అది ఇప్పుడే బిస్కెట్ ప్యాకెట్ అందుకున్నది, తింటున్నది అది. అవో వాటర్ తాగిపోయారు, గట్టిగా పోకూరు ఎట్లా నేను చెప్తా. అరే గంగా హారతి అంటే అర్థమైపోయింది. గంగా అంటే పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళల్లో మనం స్నానం చేసినాం అనుకో మనకున్న పాపాలన్నీ పోతాయి అని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. గంగా హారతి అంటే ఇదే, చూపిస్తా, కింద ఉంది గంగా హారతి. మనం చేసిన పాపాలన్నీ పోతాయి అటు ఇక్కడ స్నానం చేస్తే. చూపిస్తా కొంచెం చూడండి గంగా హారతి. సో ఇగో గైస్, ఇదే గంగా హారతి అంటే ఇవే. ఇక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు అన్నమాట. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికి తెలియదు. ఈ నీళ్ళనే గంగా హారతి అంటారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు ఇక్కడ. అండ్ కింద టెంపుల్ ఉంది, కింద అదే టెంపుల్ అమ్మవారి టెంపుల్ అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇది కింద లోయ, ఇది చాలా పెద్ద లోయ. కింద ఇటు డ్యామ్ ఉంది, అంటే ఇటు సైడ్ పక్కన రివర్ ఉంది అనుకుంటా నాకు తెలిసి. రివరో లేదంటే చెరువు, చెరువు కదా పక్కన, డ్యామ్ అట పక్కన, అంటే పక్కన వాటర్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. అది డ్యామ్ కింద లోయ.
ఓ కిందికి ఉంది లోయ, కిందికి అక్కడికి ఉంది. ఇంకా అక్కడ బ్యారిగేట్స్ ఉన్నాయి. ఇదే గంగా హారతి. మనం పోయి ఆ గంగా హారతి ఇప్పుడు మనం స్నానం చేయలేం కాబట్టి మనం ఇప్పుడు స్నానం చేయం కాబట్టి కొద్దిగా నీళ్ళని 3 సార్లు మీదికి చల్లుకొని వద్దాం అంతే. కాళ్ళు కూడా ఇదే గంగా హారతి గాయస్. టెంపుల్ ఉంది ఇక్కడ, ఈ టెంపుల్ కూడా విజిట్ చేసేద్దాం. అది లోపలికి ఫోన్ అలో చేస్తలేదు టెంపుల్ లోపలికి, బయట వరకు ఇక్కడ రికార్డ్ చేసి ఇక్కడ ఆఫర్ చేసేద్దాం. మళ్ళీ టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ గంగాదేవి లోపల ఉన్నవారు గంగాదేవి ఆ నీళ్ళే ఇక్కడ వస్తున్నాయి అంటున్నారు పెద్ద. గంగా హారతి విజిట్ కూడా అయిపోయింది. ఇక బయలుదేరేసి ఇక నెక్స్ట్ స్టాప్కి వెళ్ళాల్సిందే. బస్సు వచ్చే వరకు అంతలోపు మనం ఏదైనా షాపింగ్ అయినా చేసేది ఉంటే చేద్దాం, లేదంటే చూపించేది ఉంటే చూద్దాం. లెట్స్ గో. గంగా హారతి విజిటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిది, నెక్స్ట్ స్టాప్ వెళ్ళేసి అక్కడ ఉన్న ప్లేస్ని కూడా మళ్ళీ విజిట్ చేద్దాం. బస్సు వస్తుంది, బస్సు వచ్చేలోపు ఆ టైంలో మనం ఏదైనా తీసుకుందాం, లేదంటే చూద్దాం. మ్యాక్సిమం మనం తీసుకోం, జస్ట్ చూద్దాం అట్లా టైంపాస్కి. 200 200 भाई, कम नहीं है? कम करो भाई, अभी थोड़ा कम करो, 50 रुपये 100. నో బేరం, ఓన్లీ ఫిక్స్డ్ రేట్ అంటున్నది ఇక్కడ. ఏమో బాగా వాచ్ నచ్చినట్టున్నది, 200 ఇచ్చేసి తీసుకుంటున్నాడు వాచ్. సో వైస్ ఇక్కడైతే రింగ్స్ ఉన్నాయి, చిన్న రింగ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఇది మన కోసం కాదు, అమ్మాయిల కోసం. ఎవరైనా ఉంటే తీసుకెళ్ళేటోళ్ళం కానీ, బట్ అన్ఫార్చునేట్లీ దేర్ ఇస్ నో, ఎవరు లేరన్నమాట మనకి. చెప్పేవరా ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. రింగ్స్ ఇక్కడ సిల్వర్ రింగ్స్ అండ్ గోల్డ్ రింగ్స్. సిల్వర్ అంటే సిల్వర్ కాదు, జస్ట్ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ కలర్స్లలో ఉంది ఇక్కడ. మనమైతే ఇంతసేపు వెయిట్ చేసినా కదా, బస్ అయితే వచ్చేసింది. ఈ బస్ ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. అయితే బస్ ఎక్కేసినండి. ఈ బస్ ఎవరి కోసం ఆగదన్నమాట. కావాలనుకుంటే ఎక్కేసేయాలి, లేదంటే దిగేసేయాలి. ఇదంతా ఫాగ్ వచ్చేసింది రోడ్ మీద మొత్తం. అండ్ రూట్ ఎంత దూరం ఉందో కూడా కనిపిస్తలేదు, కొద్ది దూరం వరకే కనిపిస్తుంది, ఆ తర్వాత మిగతా కనిపిస్తలేదు. మిగతాది చెక్ పోస్ట్ సార్, అక్కడక్కడ చూడండి సార్. అక్కడ ఇప్పుడైతే మనం ఆకాశగంగా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ ఆకాశగంగా అనేది కూడా తెలియదు, లోపల పోయి అడుగుదాం మనం. ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఆకాశగంగా, అక్కడ గంగా హారతి, ఇది ఆకాశగంగా. ఆకాశగంగా అని అవే గంగా నీళ్ళు, ఆ నీళ్ళే వస్తున్నాయి, ఆ నీళ్ళనే ఆకాశగంగా అంటారు. ఇక్కడ అందరు హారతి ఇస్తున్నారు కింద. ఇక్కడ అమ్మవారు అంజనాదేవి అట, అమ్మవారి పేరు అంజనాదేవి. ఇక్కడనే ఆకాశగంగా పుట్టిందని అంటున్నారు. సో ఇదే బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, ఇదే ఆకాశగంగా అండ్ బ్యాక్ సైడ్ టెంపుల్. కింద ఇది ఇట్లా పడి ఇటు వెళ్ళేది కూడా తెలియదు మనకు. ఇక్కడ లొకేషన్ అయితే మామూలుగా లేదు, ఏకదమ్ కింద అంతా ఫారెస్ట్, పైన ఫాగీ కింద ఇంకా కింద లోయ అండ్ ఇట్ స్టెప్స్. లాస్ట్ టైమే కాదు, అప్పుడెప్పుడో ఇక్కడ వరకు కొనిచ్చేవాళ్ళట జనాలందరినీ. ఇప్పుడు అక్కడ వరకు లేదు, జస్ట్ టెంపుల్ వరకు మాత్రమే పోయి రావాలి. ఇప్పుడు ఇన్ని వరకు వెళ్ళడం అయితే బ్యాన్ చేసేసిళ్ళు. ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే మన జర్నీ. స్టార్ట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ స్టాప్, నెక్స్ట్ టెంపుల్, నెక్స్ట్ విజిటింగ్. సో ఇక్కడ కూడా బస్ అయితే దిగేసినాం.
ఇప్పుడు మనం విజిట్ చేయాల్సిన మెయిన్ ప్లేస్ అండ్ అట్రాక్టివ్ ప్లేస్ వచ్చేసి జపాలి. చాలామందికి ఇష్టమైన టెంపుల్ ఏదైనా ఉందంటే పైన ఇది కూడా జపాలి. ఇక్కడి నుంచి వెళ్ళి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి కొద్ది దూరం వరకు, అక్కడ టెంపుల్. జై శ్రీరామ్. సో ఐస్ మనమైతే జై శ్రీరామ్ అని చెప్పేసి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసేసినాం. 1 కిలోమీటర్ లేదంటే ½ కిలోమీటర్ వరకు ఇట్లా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కేసిన తర్వాత టెంపుల్. ఇక్కడ ఉండే మంకీస్ ఏంటంటే చాలా వరకు అలవాటు పడిపోయినాయి. అంటే ఎవరైనా మనుషులు ఎవరైనా వచ్చి ఫుడ్ పెడతారా లేదంటే ఇంకేనా పెడతారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాయి. అయితే అలవాటు పడిపోయినాయి ఇక మంకీస్. ఇక వాటికి అడవిలో దొరికే ఫుడ్ కంటే ఇక్కడ దొరికే ఫుడ్ ఎక్కువ ఉన్నాయి. వచ్చేటోళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే బనానాసు బిస్కెట్స్ అవి ఉన్నాయి కదా, అవి ఇస్తున్నారు వాటికి. దానివల్ల అవి చాలా వరకు అలవాటు పడిపోయి ఇక్కడనే ఉంటున్నాయి. అవి ఇక్కడ ఉండి వచ్చేటోళ్ళ దగ్గర చూస్తున్నాయి ఏమైనా ఇస్తారా అని. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు నా లెక్క. ఫైనలీ వి రీచ్ ఎ డెస్టినేషన్, మోస్ట్ వ్యూవబుల్ పాయింట్ అండ్ ద మోస్ట్ అడ్వెంచరస్ ప్లేస్ జపాలి. ఇక్కడికైతే వచ్చేసినాం. చూడండి ఒకసారి టెంపుల్ చుట్టంతా ఫాగ్ ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇక్కడ చాలా వరకు మంకీస్ అండ్ స్వయంగా వెలిసిన స్వామి అంటారు ఇక్కడ. అండ్ ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి వినాయకుడు షేప్లో ఉంటుందా అది చెట్టు కింద, అది చెవులు అండ్ తొండం ఉంటుంది. అందరూ అక్కడ కాయిన్స్ పెట్టి మొక్కుకుంటారు. ప్రజెంట్ అయితే టెంపుల్ క్లోజ్లో ఉంది. 2 o'clock ఓపెన్ చేస్తారట. ఒకవేళ మనం 2 o'clock వరకు ఉంటే టెంపుల్ లోపల దర్శనం చేసుకొని వెళ్దాం, లేదు అంటే వెళ్ళాల్సింది, చేసేదేం లేదు. మేము ఇద్దరం 2 కొబ్బరికాయ తీసుకున్నాం. కొబ్బరికాయ, నెయ్యి, తాంబూలం. ఆ తాంబూలం అక్కడ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేయాలి ఇప్పుడు మనం. పోదా కొబ్బరికాయలు కూడా నెయ్యి కాదు, ఘీ. అది ఘీ నెయ్యి ఒకటే కదా. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. అంతే మరి, వాళ్ళకి పోతే మరి అన్నీ పెట్టాలి మరి. మరి ఏ దేవుని కూడా చోటు తీసుకోవాలి. పెట్టించి కానీ రా. కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. ఇక ప్రదక్షిణాలు చేయాలి. ఇక ప్రదక్షిణాలు చేసి టెంపుల్ గేట్స్ ఓపెన్ చేసే వరకు అక్కడ వెయిట్ చేస్తే లోపల పోయి స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోవాల్సిందే. ఇంకా మళ్ళీ మనమైతే ప్రదక్షిణ స్టార్ట్ చేసేసినాం. ఇక్కడ టెంపుల్ గేట్ ఉంది కదా, ఆ గేట్ ఎంట్రెన్స్లో పైన హాతీరామ్ బాబా అండ్ వెంకటేశ్వర్ల స్వామి వారి ఇద్దరిది ఫోటో ఉంది. అదే హాతీరామ్ బాబా ఉన్న వెంకటేశ్వర్ల స్వామి ఇద్దరు పాచికలు ఆడేది కదా, ఆ గేమ్ని అక్కడ రీప్రజెంటేషన్ చేస్తున్నారు. అక్కడ గేట్ ముందు ఉంది ఆ ఫోటో, చూపిస్తా చూడండి ఒకసారి మీకు. ఇక్కడ గేట్ ఎంట్రెన్స్ ముందు ఇక్కడ హాతీరామ్ బాబా అండ్ వెంకటేశ్వర్ల స్వామి వారి ఫోటో. ఇది పాచికల్ గేమ్. ఒక్క ప్రదక్షిణ అయిపోయే లోపే చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. మొత్తం విజిట్ చేయడానికి లైన్లో కట్టేసి అందరూ ఇంతమంది అయ్యలో చూడండి కొద్దిసేపట్లోనే. ఇప్పుడు మనం ఈ లైన్లో లాస్ట్లో ఉన్నాం. ఇది స్ట్రైట్ లైన్, ఇక్కడ నుంచి స్ట్రైట్గా మెయింటైన్ చేయమంటున్నారు.
అంకుల్ లైన్ కట్టండి అంకుల్ మనం జపాలి హనుమాన్ దర్శనం కూడా అయిపోయింది. ఇక స్టార్ట్ అయ్యి ఇక బయలుదేరాలి. ఇక మళ్ళీ ఇక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కేసి నెక్స్ట్ ప్లేస్ సేమ్ రిపీట్ అగైన్. వైడ్ యాంగిల్ కెమెరా ఇది. ఇక్కడ బస్సెస్ ఓన్లీ బస్సెస్ కాకుండా వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళు ఎంత అంటే పర్ పర్సన్కి ఇంత అని చెప్పి మాట్లాడుకొని వస్తారు. వాళ్ళ దగ్గరుండి 6 ప్లేసెస్ పైన ఉన్న 6 ప్లేసెస్ని చూపించి వాళ్ళ కిందికి తీసుకోబోతారు. కానీ ఎక్కువసేపు చూడనియరు వాళ్ళు, మనం ఎంజాయ్మెంట్ చేయనియరు వాళ్ళు. జస్ట్ ఒక ½ అన్ అవర్ 40 మినిట్స్ అట్లా. లేదు పోయినసారి నేను అట్లనే వచ్చినా కానీ చూడనియలేదు. వాళ్ళంతా హరిగప్ ఉంటారు, హరిగప్ అని అంటూనే ఉంటారు. త్వరగా మనకు మంచిగా లొకేషన్ చూడలేం, ఫొటోస్ దిగలేం, మంచిగా ఎంజాయ్ చేయలేం. తిరుపతికి ఎంజాయ్ చేసుకుంటూ రావాలంటే సోలో అయినా రావాలి, లేదంటే గ్రూప్తో అయినా రావాలి. చిల్లు ఉండాలి ఫ్రెండ్స్ అయితే పక్కన ఉన్నారు. మా బావ ఉన్నాడు,